హలో అండి, వెల్కమ్ టు మామాస్ కిచెన్. ఈరోజు మామాస్ కిచెన్లో దాబా స్టైల్ జీరా ఆలు చేస్తున్నాము. మీరు ఆలు డిఫరెంట్గా చేస్తుంటారు, కర్రీ ఆర్ ఫ్రై. ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది, చాలా ఇష్టంగా తింటారు. ఎలా చేస్తామనేది చూసేయండి. నెక్స్ట్ స్టవ్ ముట్టించేసుకుందాం. ప్యాన్ పెట్టేసుకుని ప్యాన్ కొద్దిగా హీట్ అయిన తర్వాత దీంట్లో ఒక 2 స్పూన్స్ అంతా ఆయిల్ యాడ్ చేస్తున్నా. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత దీంట్లో 1 స్పూన్ జీలకర్ర యాడ్ చేస్తున్నా. జీలకర్ర కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు యాడ్ చేస్తున్నా. కారంగా ఉంటే 2 పచ్చిమిర్చి ముక్కలు, అలాగే ఒక కరివేపాకు రెబ్బ, ఒక నిమిషం పాటు వీటిని వేయించిన తర్వాత ఇప్పుడు దీంట్లో చిన్న ముక్కలుగా తరిగిన ఆలు యాడ్ చేద్దాము. నెక్స్ట్ దీంట్లో కొద్దిగా పసుపు యాడ్ చేస్తున్నా, అలాగే 1/2 స్పూన్ ఉప్పు కలిపేసుకుందాం. మూత పెట్టేసి అడగంటకుండా లో ఫ్లేమ్లోనే మంట పెట్టి కలుపుతూ ఒక 10 నిమిషాలు ఉడికిద్దాము. ఒక 10 నిమిషాలు మూత పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించాను. నెక్స్ట్ దీంట్లో ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1/2 స్పూన్ కారం పొడి, అలాగే కొద్దిగా జీరా పౌడర్, కొద్దిగా ధనియా పౌడర్, కొన్ని వాటర్ యాడ్ చేద్దాము. అంతే, చాలు, కలిపేసుకుందాం. కారం మొత్తాలు యాడ్ చేసిన తర్వాత కొన్ని నీళ్ళు యాడ్ చేస్తాం కదా, సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. ఆలు కూడా 100% ఉడికితే అస్సలు టేస్ట్ ఉండదు. 80-85% ఉడికితే సరిపోతుంది. అడగంటకుండా కలుపుతూ ఒక్క 5 మినిట్స్ ఉడికిద్దాం. ఇంకా జస్ట్ 5 మినిట్స్ అంతే, అడగంటకుండా కలుపుతూ ఉండాలి. ఉడికినట్టే ఇంకా జీరా ఆలు. లాస్ట్లో దీంట్లో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని దింపేసుకొని వేడిగా టేస్ట్ చేద్దాము. ఇది ఎప్పుడు చేసినా కూడా చాలా బాగా వస్తుంది. ఆలులో నాకు ఫేవరెట్ అయితే ఈ రెసిపీ. లాస్ట్లో 1/2 నిమ్మ చెక్క నుండి తీసిన నిమ్మరసం ఇది యాడ్ చేస్తున్నా. ఇదైతే కంపల్సరీ యాడ్ చేయాలి. అంతే, ఇంకా రెడీ అయిపోయినట్టు మన జీరా ఆలు. వేడిగా టేస్ట్ చేద్దాము. టేస్ట్ చేద్దాము మన ఆలు జీరా. చాలా బాగుంది, రోటీస్లో కూడా అదిరిపోతుంది. చాలా అంటే చాలా బాగుంది. జీరా ఫ్లేవరు అదిరిపోయింది. ఇలాంటి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో రెసిపీని షేర్ చేసుకోండి.